ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆవకాయ చేసి చూపిస్తున్నానండి పక్కా కొలతలతో. అది ఎలా తయారు చేసుకోవాలా అంతా నేను కొలతలతో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తాను. ముందుగా నేను ఆచారికాయలను తీసుకున్నానండి. నేను మామూలుగా చిలకముక్కి కాయలు తీసుకుంటాను, కానీ ఈ రోజు అవి దొరకలేదని కొన్ని చేసి చూపిద్దామని ఆచారికాయలను తీసుకున్నాను. ఇవి కూడా బాగా పుల్లగా ఉంటాయి. మనం నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఈ తొడిమ వైపు ఇలా తీసి పెట్టి మళ్ళీ తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని అని మేము కత్తిపీటతో కోస్తున్నాము, లేకపోతే బయట కొట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కొట్టించుకుంటాము. ఇట్లా కట్ చేసినాక ఈ విధంగా జీడిని తీసేసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ పైన ఇట్లా మళ్ళీ ఇంకోటి ఇట్లా ఉంటుంది లేయర్ లాగా, ఇది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకోవాలి. కాటన్ క్లాత్ ఉపయోగించుకుంటే గిన మనకు తడి కూడా బాగా వస్తుంది. పొడి బట్టతో బాగా శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అక్కడ కట్ చేస్తున్నాను చూడండి అట్లా. ఇవన్నీ కట్ చేసుకున్నాక నేను మళ్ళీ చూపిస్తాను. కానీ ఏదైనా కానీ తీసేటప్పుడు కొంచెము కంపల్సరీగా తీసుకోండి ఈ లేయరు, లేకపోతే మనము ఊరగాయ వేసుకున్నప్పుడు కూడా ఈ లేయర్ ఉంటే అరగదంట. అందుకు ఇది ఖచ్చితంగా మంచిది కాదని లోపల ఉండే లేయర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా ఈ విధంగా తుడుచుకోవాలి. మళ్ళీ ఈ విధంగా కూడా ఈ ఒప్పులనంతా బాగా ఆరబెట్టుకోవాలి. కట్ చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. ఆరినాక మొత్తం అవన్నీ కట్ చేసుకొని చూడండి అన్నీ శుభ్రంగా తుడిచి పెట్టుకొని ఆరబెట్టి పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు బాగా ఆరాలి, అప్పుడు మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇప్పుడు ఆ గిన్నెతో మనకి ఉప్పులు ఒక 5 గిన్నెలు అయ్యేలాగా ఒక గిన్నెను చూసి పెట్టుకోండి కరెక్ట్గా. నేను ఈ గిన్నెతో పోసుకుంటున్నాను 5 గిన్నెలు. నేను 5 గిన్నెలకు ఒకటి పోస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతుంటారు. కొందరు 4 గిన్నెలకు, కొందరు 6 గిన్నెలకు అట్లా పెడుతుంటారు. నేనైతే ఇప్పుడు 5 గిన్నెలకు అట్లా పెడతా. ప్లాస్టిక్ది ఒక టబ్బు తీసుకున్నాను. ప్లాస్టిక్ దాంతో కానీ లేకపోతే ఇట్లా పెద్దవి మనకు ప్లాస్టిక్ అయితేనే కదా, మళ్ళీ కావాలంటే మన ఇష్టము గాజు దాంట్లోనే కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు. ఒక 3 రోజులు ఊరినాక ఫస్ట్ మనము పసుపు వేసుకుంటున్నాము శుభప్రదంగా. ఫస్ట్ పెడుతున్నా కదా ఊరగాయ. ఇప్పుడు దీంతో కొలుసుకున్నాము 1 2 3 4 అంటే 5 గిన్నెలు. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి. నువ్వు పప్పు నూనె వేసుకుంటున్నాను. నేను గానికి దగ్గర ఆడిచ్చినది తెచ్చుకున్నాను. ఇది 1 కిలో. ఫస్ట్ కొంచెము మనము ఈ ముక్కలకు ఆయిల్ అంతా పట్టియాలి. కొంచెం వేసుకొని ఏ గిన్నెతో అయితే మనం కొలుసుకున్నామో ఆ గిన్నెతో కూడా మళ్ళీ నేను ఆయిల్ ఎంత పడుతుందో చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ ముక్కలకంతా మనము చేతులు కానీ ఏదన్నా మనం బౌల్ తీసుకున్నాం కదా, ఇది కానీ శుభ్రంగా తడి లేకోకుండా తుడిచి ఎండబెడతా. అంటే ఎండలో కొంచెం ఆరబెట్టి పెట్టుకోవాలా. మనము ఊరగాయ గెలిపేటప్పుడు ఏదైనా తడి ఏదానికి ఉండొద్దు. ప్రతి ఒక్క వస్తువును మనము ఎండలో పెట్టుకోవాలి. బాగా ఈ నూనెను మర్దన చేయాలా బాగా. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మనము ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల ముక్క మెత్తబడుకోకుండా గట్టిగా ఉంటుంది చాలా రోజులు ఉండే కూడా. అందువల్ల ఫస్ట్ మీరు కొంచెం పసుపు వేసుకొని ముక్కల్లో ఆయిల్ పట్టించి ఇట్లా పెట్టండి. 2 నిమిషాలు చాలు. ఇప్పుడు మనం మిగతావి కొలుసుకుందాం. ఈ ఆవపిండి మనము గుజ్జు వచ్చేదానికి కొందరు సగం కూడా పోసుకుంటారు. అంటే ఎక్కువ గుజ్జు లేకుంటే బాగుండదు కదా, అందుకు నేను నిండానే పోసుకుంటున్నానండి. ఈ గిన్నె నిండా ఆవపిండి. ఇవి వేయించాల్సిన అవసరం లేదు, ఎండలో బాగా ఎండబెట్టుకొని వేసి పెట్టుకోవాలి. మిక్సీకి వేసి పెట్టుకున్నాను. మెంతిపిండి ఒక 1/2 గిన్నె సరిపోతుంది. ఎందుకంటే మెంతిపిండిని ఎక్కువ వేయడం వల్ల ముక్క కూడా తొందరగా మెత్తబడుతుంది. అందుకు ఒక 1/2 వంతు వేసుకోండి. ఇది వచ్చి గుంటూరు మిరపకాయలతో చేసిన కారము. ఇది సగం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వచ్చి 3 మ్యాంగోస్ మిర్చి పొడి. ఇది కలర్ బాగుంటుంది మనకి ఊరగాయలో రంగు కోసమని ఈ 3 మ్యాంగోస్ తీస్తున్నా. చూడండి ఇది ఒక గిన్నె నిండా వేయాలి కారము. సగం గుంటూరు మిరపకాయలు, సగం 3 మ్యాంగోస్ వేసుకున్నాను. మామూలుగా అయితే
3 రకాల మిరపకాయలు కలిపి కొట్టించుకుంటే బాగుంటుంది. నేను మళ్ళీ ఎక్కువ కలిపేటప్పుడు అట్లే చేస్తాను. కల్లుప్పును బాగా ఎండలో పెట్టి బాగా ఎండినాక మిక్సీకి వేసి పెట్టుకున్నాను మెత్తటి పొడిలాగా. ఇది మనము 3/4 వంతు వేయాలి, నిండా వేయద్దు. వేసుకొని తర్వాత మళ్ళీ మనం 3వ రోజు సరిపోయిందో లేదో చూసి మళ్ళీ వేసుకోవాలి. ఒక 3/4 గిన్నెమైన ఉప్పు. ఇది వెల్లుల్లిపాయలు నేను ఒక 1/4 కిలో తీసుకున్నానండి. 2.5 కిలోల మామిడికాయలకి అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను. ఇవైతే 70 గ్రాముల వరకు చిన్న కొంచెం ఏరి సన్నగా ఉండేటి ఇట్లనే వేసుకొని మిగతా లావుగా ఉండేటివి అంతా ఇట్లా ఒక్క ముక్కగా కొట్టి పెట్టుకున్నాను. 70 గ్రాములు ఉంది. ఇది మిగతాది 180 గ్రాములు. ఇది మొత్తము 1/4 కిలో. 2.5 కిలోకి కేజీకి 100 గ్రాముల చొప్పున వేసుకున్నాను. ఇది మాత్రం ఏం కొలత ఏముండదు, ఇంతే వేసుకోవాలని. మనము ఎక్కువ తెల్లగడ్డలు ఎక్కువ ఇష్టపడి బాగా తినాలని అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను. పేస్ట్ లాగా అంటే మరీ చాలా మెత్తటి పేస్ట్ అయితే బాగుండదు. ఇట్లా కొంచెం కొంచెం వేసుకున్నామంటే బరకగా ఇట్లా పడుతుంది. నువ్వుల నూనె అండి ఇది, నువ్వు పప్పు నూనె గానిగ దగ్గర తీసుకొచ్చినది. మనము ఒక 1/2 గిన్నెమైన ఫస్ట్ ముక్కలలో వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె వేసుకుంటున్నాను. దాదాపు 2 గిన్నెల వరకు పడుతుంది నూనె. మనము మళ్ళీ 3వ రోజు చూసి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలా. ఇప్పుడైతే 1.5 గిన్నెమైన వేసుకున్నాను నూనె. ఆయిల్ అయితే నేను కాచి చల్లార్చిన ఆయిల్ అయితే వేయనండి, పచ్చి నూనెనే వేసుకుంటాను. ఇప్పుడు మిగతాది కూడా ఎట్లయినా పడుతుంది 2 గిన్నెలు, అందుకే నేను ఇప్పుడే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందు 1.5 గిన్నె వేసినాం కదా, మిగతా 1/2 గిన్నె కూడా వేసేసుకుంటున్నాను. అంటే 1 కిలో నూనె పట్టిందండి ఖచ్చితంగా. గిన్నె కొలతలు అయితే 5 గిన్నెలకు 2 గిన్నెలు ఆయిల్ పట్టింది. అదే మనం వెయిట్ ప్రకారం అయితే 2.5 కిలోకి 1 కిలో నూనె పట్టింది. ఇంత ఎక్కువగా ఉంటేనే బాగా ఆయిల్ అయితే ఇంకా 3వ రోజుటికంతా మనకి బాగా నూనె పైకి తేలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం అంత ఎక్కువ వేసుకుంటేనే ఆవకాయ ఎక్కువ రోజుల వరకు నిలువ ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. పైన అయితే ఎప్పటికైనా నిలువ ఉండేదానికి ఎక్కువ పైన తేలి ఉండాల బాగా నూనె. మనము ఆవపిండి, మెంతిపిండి, అన్ని తెల్లగడ్డలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక 1/2 అవర్లోనే మనం ఆవకాయ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా. ఇప్పుడు మనము దీనికి ఒకటి కాటన్ క్లాత్ కట్టుకొని 3వ రోజు ఈ రోజు కలిపినాం కదా, రేపు కాకుండా ఎల్లుండి మేము మళ్ళీ అంతా కలుపుకుంటాము. నేను 3వ రోజు ఇది బట్ట కట్టి పెట్టి 3వ రోజు మళ్ళీ తీసి చూపిస్తాను. ఇప్పుడు ఒకటి కాటన్ క్లాత్ను మనము దీనికి కట్టి పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు 3వ రోజు అంతా కలుపుకోవాలి కదా ఇట్లా బాగా. ఆయిల్ కూడా ఇంకా ఆయిల్ చూడండి 2.5 కిలోకి కిలో ఆయిల్ పోసినా కూడా ఇంకా సరిపోలేదు, ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ వేసుకొని కలుపుకుంటాను. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు 3 రోజులే కాబట్టి ఇంకా అంత ఎక్కువ తేలలేదు. ఇంకా 2-3 రోజులు ఉంటే బాగా ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆవకాయని వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము. ఇప్పుడు ఈ ఆవకాయ గుజ్జు వేసుకొని ముక్క ఇంకా ఊరిండదు కాబట్టి ఈ సమ్మర్లో ఇట్లా కొత్త ఆవకాయ కలుపుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇంకా ఇదే అండి మంచి టైము ఆవకాయ పెట్టేదానికి. మళ్ళీ మామిడికాయలు కూడా కొంచెము మాగుతాయి. ఇప్పుడు పెట్టుకున్నామంటే బాగుంటుంది. కొంచెం వేడి తగ్గినాక పెట్టుకుంటేనే ఆవకాయ బాగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారము చేసుకోండి, బాగా కరెక్ట్గా సరిపోతుంది. మనకి రాదనుకునే వాళ్ళు కూడా ఈ కొలతలతో చేసుకున్నామంటే గిన్నె కొలతలతో ఏమన్నా ఇంకా తక్కువ ఉన్నా కూడా మీరు చూసుకొని 3వ రోజు పెట్టుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం తప్పకుండా చేసుకొని ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.